బగావో నది ఒడ్డున ఉంటుంది అనమాట. ఓకే, ఈ బగావో అనేది సబర్మతికి ట్రిబ్యూటరీ. సబర్మతి రివర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది రాజస్థాన్లో, ఇలా వచ్చి ఇక్కడ కలిసిపోద్ది అరేబియా సముద్రంలో. ఆ సబర్మతిలో కలిసిపోయేది బగావో. ఆ బగావో ఒడ్డున ఉన్నది లోథాల్. రైట్, చూడండి, మొహంజదారో ఎక్స్కేవేట్ అయినప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు ఓకే, ఈ లోథాల్ ఏరియాలో ఫర్ ద ఫస్ట్ టైం మినిస్టరీ నుంచి బయటపడిందంటే డాక్యార్డ్, నౌకాశ్రయం, డాక్యార్డ్ బయటపడింది అనమాట. ప్రపంచం మొత్తం మీద ఇదే ఫస్ట్ డాక్యార్డ్ అని పిలుస్తారు. ఓకేనా, ప్రపంచంలో తొలి నౌకాశ్రయం ఏదంటే ఇదే లోథాల్. ఓకేనా, ఇది ఏ షేప్లో ఉంటుంది అంటే ట్రెపీజియం షేప్లో ఉంటుంది. ఈ డాక్యార్డ్ స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఇలా డాక్యార్డ్ ఇటు స్పిల్వేస్ అంటాం, వీటిని స్లూయిస్ అంటారు. వీటిని ఏంటంటే డిఫరెన్స్ స్పిల్వేస్కి స్లూయిస్కి. ప్రాజెక్టులు తీసుకున్నాం అనుకో, గేట్స్ అడుగు నుంచి లేపుతాయి, ఇలాగా అడుగుని అరేంజ్ చేస్తారు, కింద అరేంజ్ చేసి ఇలా పైకి లేపుతారు అంతే. జస్ట్ అలా కింద నుంచి జుమ్మని పోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, అది కింద నుంచి జస్ట్ ఇలా లేపితే వెళ్ళిపోతుంటాయి అంతే. అలా కాకుండా నా శ్రీశైలం డ్యామ్ ఉంది. శ్రీశైలం డ్యామ్లో పైనుంచి పడిద్ది ఇలాగ వాటర్, పైన లేపుతారు గేట్లు, పైనుంచి పడే వాటిని స్పిల్వేస్ అంటాం, కింద నుంచి జుమ్మని వెళ్ళిపోయే వాటిని స్లూయిస్ గేట్స్ అంటాం అనమాట. రైట్, ఇక్కడ ఈ స్లూయిస్ గేట్స్ ఏం చేస్తాయంటే, ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉందనుకోండి, ఈ స్లూయిస్ గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ వెళ్ళిద్ది అనమాట ఇందులోకి. పెద్ద వాటర్ బాడీతో కనెక్షన్ ఉంటుంది దీనికి. అలా కాకుండా డాక్యార్డ్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉందనుకో, ఈ స్పిల్వేస్ నుంచి బయటకు పంపించేస్తారనమాట. అది దీని స్పెషల్ అరేంజ్మెంట్. రైట్, వరల్డ్ ఫస్ట్ డాక్యార్డ్ అంటాం దీన్ని.